మేడం నమస్తే. నమస్తే అండి. చాలా కాలం తర్వాత కేతిరెడ్డి బయటికి రావడం జరిగింది. అయితే గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంతో బాగా ఫేమ్ అయినటువంటి యొక్క కేతిరెడ్డి తన నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇళ్ళకి కావచ్చు, ప్రజలను కావచ్చు కలుస్తున్న వీడియోస్ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఈసారి కేతిరెడ్డి గెలుస్తాడు అనుకున్నది కాస్త మరి కూటమి ప్రభంజనానికి కొట్టుకుపోయాడేమో తెలియదు, కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియోల ముందుకు వచ్చాడు కేతిరెడ్డి. కేతిరెడ్డి మాట్లాడుతున్న మాటల్ని మనం ఎలా చూడాలి? మనం రిజల్ట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిరోజు చెప్తున్నామండి. అంటే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వైసీపీ వాళ్ళకి మీరు మీద పడిపోకండి, అంటే కూటమి ప్రభుత్వం మీద రోజు వాళ్ళని ఇది చేయలేదు అది చేయలేదు అని వాళ్ళని సతాయించకండి అని చెప్తున్నాం మనం. ఎందుకు చెప్పామంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి రాష్ట్రం అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉంది. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఎక్కడికక్కడ కబ్జాలు. అంటే కబ్జా అనేది ఒక భూ కబ్జానే కాదు, అన్ని రకాలుగా మొత్తం ఉండే సంపదనంతా దోచేసుకున్నారు. ఏ శాఖ తీసుకున్నా మీరు ఎక్కడ చిల్లి గవ్వ లేకుండా చేసి మొత్తం వచ్చిన నిధులు కావచ్చు, ఏ రకంగా వచ్చిన ఆదాయాలైనా ఎక్కడికక్కడ వాళ్ళు మళ్లించేసుకున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటే తెలుగుదేశం కూటమి ఏదైనా ఒక స్టెప్ వెయ్యాలంటే ముందు వాళ్ళ అడుగు అది ఊబిలో పడుతోందా, నేల మీద పెడుతున్నామా అని చూసుకుని అడుగు వేయాల్సిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ₹1 లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక నెల ఆల్రెడీ ఇవి ఇచ్చేశారు, ఏంటి పెన్షన్లు ఇచ్చేశారు, ఇప్పుడు మళ్ళా ఫస్ట్కి ఇస్తారు. ఈలోగా ఇంకా ఎన్ని రకాలండి, ఒక పనా 2 పనులా, ఎన్ని శాఖలు నిర్వహించాలి, ఎన్ని రకాలుగా ప్రజలకు కావాల్సినవి అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎక్కడికక్కడ కాళ్ళు చేయి కూడా తీసుకోవాలి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ వాళ్ళు మీరు ఇది సూపర్ 6 చెప్పారు, మీరు ఇంకా అమలు చేయలేదు అని అంటారు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మొదలు పెట్టారు వాళ్ళు. ఇంకా మిగతావన్నీ ఒక రోజులో చేయలేరు కదండి, డబ్బులు కావాలి. మీరు హామీలు ఇచ్చేశారు కదా అంటే వాళ్ళు ఏమైనా కలగంటారా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోతాడని? ఎవడు కలగనడు కదండి. సునామీలాగా మొత్తం చుట్టేశారు కదా వీళ్ళు నిధులన్నీ. సునామీ కూడా ఇంకా ఆలోచిస్తుందేమో, ఏమైనా మిగులుస్తుందేమో. వీళ్ళు రూపాయి కూడా అక్కడ లేకుండా, అంటే కాయిన్స్ కూడా లేకుండా వీళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు. ఈ సమయంలో కేతిరెడ్డి వాళ్ళు ఒక మాట అన్నారండి. ఏమనంటే మీరందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద అంటే చెయ్యలేదు, ఇది చేశారు, అది చేయలేదని విరుచుకు పడకండి, వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వండి, ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు కరెక్టే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని సూపర్ 6 అని ఇంకేవో చెప్పారు వాళ్ళు పథకాలన్నీ కూడా. అంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తం అమౌంట్ కావాలి దానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా చేయటానికి వాళ్ళకి తొందరపాటు చేయొద్దు, మీరు తొందర పెట్టద్దు, ఇమీడియట్గా చేయమని తొందర పెట్టకండి. ఎందుకు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీకు వెంటనే చేస్తామని ఎక్కడ హామీ ఇవ్వలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే సంపద సృష్టించి మేము అభివృద్ధి పనులు చేస్తాము, అలాగే సంక్షేమాలు అందిస్తాము అని చెప్పారు. కాబట్టి సంపద అనేది ఒక రోజులో సృష్టించబడదు, దానికి సమయం పడుతుంది. కాబట్టి కనీసం 1 సంవత్సరమైనా ఆగండి అని చెప్పాడు ఆయన. వాళ్ళ ఈ మాట మనం ప్రతిరోజు చెప్తున్నాం, వైసీపీ వాళ్ళకి చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి అధికార పక్షానికి చెప్పాము, అందరికీ చెప్తున్నాం మనం. మీరు కంగారు పడిపోతే పనులు అవ్వవు, అక్కడ రూపాయి లేదు. అభివృద్ధి జరగాలంటే సంపద కావాలి, సంపద కావాలంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఉత్పత్తి ప్రారంభం కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇట్ విల్ టేక్ టైం, అట్లీస్ట్ 1 ఏడాది అందరం కూడా ఓపిక పట్టాలి అని డే 1 నుంచి చెప్తున్నాము. అదే మాట ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి చెందిన కేతిరెడ్డి చెప్పాడు. ముఖ్యంగా ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డికి అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన మంత్రులకే అనుకోవచ్చు, గతంలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యేలు కావచ్చు, నెగ్గని ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తానికి వెరసి వాళ్ళ వైసీపీకి చెందిన అందరికీ కూడా ఆయన చెప్పాడు ఆ మాట. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలు కాని వాళ్ళకి, ఎంపీలు కాని వాళ్ళకి అందరికీ చెప్పాడు. మీరు రోజు విరుచుకు పడిపోకండి అన్నట్టుగా దాని సారాంశం అన్నమాట. ఇది కరెక్టే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాలనుంది, పవన్ కళ్యాణ్ గారికి చేయాలనుంది, లోకేష్కి చేయాలనుంది,
చేస్తున్నారు. ఇప్పుడు నిన్న చూసాం మనం, ఒక సర్వేరాళ్ళకే 700 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. దానిపైన మళ్ళీ ఆయన బొమ్మను తొలగిస్తానికి 15 కోట్లు అయితే 150 కోట్ల 15 కోట్ల ఎంతో ఎన్ని కోట్లు అవుతుంది. అది తొలగించడానికి ఎంత ఖర్చు అంటే ఎంత ఖర్చు పెట్టారు? మొత్తం ఆయన చేసిన ఆయన పిచ్చికే, అంటే ఆయన బొమ్మల పిచ్చి కావచ్చు, ఆయన అడ్వర్టైజ్మెంట్స్ పిచ్చి కావచ్చు, మొత్తం వాటికే 1800 కోట్ల దాకా ఖర్చు అయిందన్నారు. ఈ 1800 కోట్లు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తే ఈ సూపర్ 6 పథకాలు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే కేతిరెడ్డి గురించి మనం చూసుకుంటే గతంలో ఆయన గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంతో ఇంటింటా వెళ్ళడాన్ని మనం చూసాం. అయితే ఆయన పైన అయితే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ కొండకు సంబంధించి ఆ పైన ఏదో ఆయన 33 ఎకరాలు ఏదో కబ్జా చేశారని చెప్పి ఆ చెరువుకి ఆనుకుని ఉన్నటువంటి ఒక స్థలాన్ని తీసుకున్న సంగతి అవన్నీ కూడా వివాదాస్పదం కింద మారాయి. అది బయటికి తీసింది కూడా లోకేష్ గారి అనే సంగతి తెలుసు. అయితే ఎందుకంటే మిగతా వైసీపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్యన లేకపోవడం వల్లే వాళ్ళ మధ్యన వాలంటీర్లే పార్టీకి, వైసీపీ పార్టీకి ప్లస్ ప్రజల మధ్యలో వీళ్ళే చెడగొట్టారని చెప్పేసి వైసీపీ నాయకులే చాలామంది అన్నారు. కానీ కేతిరెడ్డి ప్రజల్లోనే ఉన్నాడన్న సంగతి గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి కేతిరెడ్డి కూడా ఓడిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు కేతిరెడ్డిలో మంచి చెడు 2 కోణాలు ఉన్నాయండి. ఓకే, మేబీ ఒక 60 to 70% హీ మే బీ వెరీ గుడ్. ఎట్ ద సేమ్ టైం ఆ 30% 40% ఆయన మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ గారు ఆ డ్రోన్ పంపించటం, ఆ 2 కొండల మధ్య అక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది ఏదో ఉండడం, పక్కనే చెరువు ఉండడం, ఇవన్నీ అందరూ చూశారు. అంటే ఎంత నిజాయితీగా కబుర్లు చెప్పేవాళ్ళైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అయితే కేతిరెడ్డి ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి పలకరించి తన నియోజకవర్గ ప్రజల్ని రోజు అలరించాడు ఆయన, కరెక్టే. కానీ ఏది కూడా టూ మచ్ పనికిరాదు అనేది ఇప్పుడు కేతిరెడ్డి గారికి ఒక గుణపాఠం లాగా అయిందేమో. ఎందుకంటే మీరు ప్రజల్లో రోజు మీరు కనిపించినా ప్రజలకు నచ్చరు, రోజు కనిపించకపోయినా మీరు ప్రజలకు నచ్చరు. అంటే ఆయన మీద ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఏంటంటే గుడ్ మార్నింగ్ అనే ప్రేయర్తో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో దానిపైన ఆయన కన్నేసేవాడని కూడా చాలామంది అన్నారు. కొన్ని వార్తల్లో కూడా కొన్ని అవి నిజాలని చెప్పి తేలే. ఏమంటారు దాని గురించి? కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు మనిషి అతి మంచితనంతో, అంటే అతి మంచితనంగా కనిపిస్తూ ఇట్లాంటి కుతంత్రాలు చేస్తూ ఉంటారనమాట. అంటే కేతిరెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. ఆయన కేతిరెడ్డి ఏం చేశాడు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీకు గద్ద కన్ను తెలుసు కదా, మీకు చాలా షార్ప్. అది పైనుంచి చూసి గరుడపక్షి కింద ఉండేదాన్ని తీసుకుంటుంది, అంటే తనకు కావలసిన ఆహారాన్ని. అలాగా ఈయన గుడ్ మార్నింగ్ అని చెప్పేసి కేతిరెడ్డి గారు రోజు పలకరించి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎవరెవరు మనం కబ్జా చేయొచ్చని ఆలోచించుకుని ఉంటాడు. అది ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. కాబట్టి ప్రజల్లో ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది. ఇంకొక విషయం, మీరు చెప్పిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల మేము దెబ్బతిన్నామని చాలామంది వైసీపీ వాళ్ళు అన్నారు. కరెక్టే, ఈయన ప్రజలతో ఉన్నా ఈయన ఓడిపోయాడు, వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళు ఓడిపోయారు. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా అసలు మొత్తం మీరు తీసుకుంటే లాస్ట్కి వచ్చేసి 23 ఇంచుమించు సెప్టెంబర్ నుంచి అనుకోండి 24 మే 13 వరకు ప్రజల్లో ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది వైసీపీ మీద. అది మీరు మంచా చెడా పక్కన పెట్టండి. మీరు ఒకవేళ మంచి ఎమ్మెల్యే అయినా మీరు ఇష్టం లేదు, మీరు మంచి ఎమ్మెల్యే కాకపోయినా వాళ్ళకి ఇష్టం లేదు, మీరు మంచి చేసినా ఇష్టం లేదు, చెడు చేసినా ఇష్టం లేదు. కాబట్టి అది బాగా ప్రతి ఒక్కళ్ళ మీద అది పడింది. యాక్చువల్గా అసలు జగన్మోహన్ రెడ్డి గెలవడమే చాలా పెద్ద విషయం, అవినాష్ రెడ్డి గెలవటం కూడా చాలా పెద్ద విషయం మనం అనుకున్నాం. వాళ్ళు గెలవటం కూడా గతంలో కంటే చాలా తక్కువే వచ్చింది వాళ్ళకి మెజారిటీ కంపారిటివ్గా. ప్లస్ ఇంకా అంటే రాజశేఖర్ రెడ్డి లెగసీ అనేది కొనసాగటం వల్ల ఈ మాత్రమైనా వాళ్ళు వచ్చారు. కాబట్టి ఓవరాల్గా ఇది అందరి మీద చూపించిందండి ప్రభావం. అంటే ఒక నెగిటివిటీ అనేది ఎస్పెషల్లీ అసలు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఆయన చేసిన అక్రమాలు ఇన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి, అప్పుడు ఇన్ని కూడా బయటపడలేదు. పడకపోయినప్పటికీ ప్రజలు నమ్మలేదు వైసీపీని వద్దనుకున్నారు. కాబట్టి ఆ ప్రభావం కేతిరెడ్డి మీద కూడా చూపించింది. ప్లస్ కేతిరెడ్డికి తెలియకుండానే అతని మీద ప్రజల కన్నుందేమో, అంటే ప్రజలు అతని గురించి మంచి చెడు విశ్లేషించుకున్నారేమో. అతను అనుకుంటున్నాడు నేను పలకరించాను కదా, నేను వీళ్ళకి కావాల్సినవి చేశాను కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ మనం తక్కువ అంచనా వేస్తాం ప్రజల్ని ఎప్పుడూ కూడా. బట్ వాళ్ళు ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలి, ఎక్కడ ఎవరిని ఎలా పైకి తీసుకురావాలి వాళ్ళకి చాలా బాగా తెలుసండి. సో అతనిలో ఉండే ఆ రెండో కోణం వాళ్ళు కనిపెట్టారేమో మనకు తెలియదుగా. సో కేతిరెడ్డి తప్పులు చేశాడు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ ఈ కబ్జాలు చేశాడు అని వాళ్ళు గమనించారేమో మనకు తెలియదు.
అంటే ఇది అతనికి తెలియకుండా రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు కళ్ళంటి నీళ్ళు పట్టుకున్నంత పని చేశాడు ఓడిపోయినప్పుడు. అది వేరు, నువ్వు చేసిన తప్పులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు ఎమ్మెల్యే అవగానే వాళ్ళు మేము ఒక ఏడాది ఉన్నా కూడా మాకు పెన్షన్ వచ్చేస్తుంది, ఒక ఏడాది ఉంటే నీకేమో అక్కడ ఇల్లు వచ్చేస్తుంది, లేకపోతే స్థలం వచ్చేస్తుంది. ఏంటండి ఏం అన్యాయం ఇది? అవన్నీ తప్పు, ఇవన్నీ మార్చాలి. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు రాజకీయ నాయకులు. వాడికి చదువు లేకపోయినా వాడు రాజకీయ నాయకుడు అయ్యి మనం పరిపాలిస్తున్నాడు. కాబట్టి కొన్ని నియమాలు మార్చాలి. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఉండే కొన్ని ఫెసిలిటీస్ తీసేయాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా వీళ్ళని అహంకారపూరితంగా తయారు చేస్తున్నాయి, ప్లస్ ప్రజలకు దూరం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు కేతిరెడ్డి విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అతని గురించి. అతను ఎట్ ద సేమ్ టైం అతను ఇవాళ చెప్పిన మాట మంచిదే. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నవాళ్ళు, మనం ఇందాక కూడా చెప్పుకున్నామండి, మీరు అపోజిషన్లో ఉన్నది తిట్టడానికి కాదు. నేను అపోజిషన్ కాబట్టి నేను తిడతాను, కెమెరా ముందు రావాలి నేను, ఇది కాదు మీరు ఆలోచించాల్సింది. అందులో ఉండే మంచి చెడు విశ్లేషించండి. మంచి ఉంటే మెచ్చుకోండి, చెడు ఉంటే దానికి మీరు ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, మీరు ఇది చేశారు చంద్రబాబు గారు, మీరు ఇలా అన్నారు, ఇది నాకు నచ్చలేదు, నా సజెషన్ ఇది. ఎస్, యు ఆర్ ఎంటైటిల్ టు, యూ కెన్ గివ్. అది కావాల్సింది. అంటే రాజకీయ నాయకులు మారాలి, వాళ్ళ ఆలోచన సరళి మారాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి. వాళ్ళు ఇలా కాదు ఉండాల్సింది. రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ పంథా మార్చుకోవాలండి. ఈవెన్ నేను అనేది ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు, వాళ్ళలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మనం కూడా నెగిటివే మాట్లాడేసి ఒకళ్ళ గురించి, మనం కూడా ఒకళ్ళ గురించి పాజిటివే మాట్లాడేసి అవసరం లేదు. మంచి చెడు రెండూ మాట్లాడదాం, రెండూ విశ్లేషిద్దాం. అంతేగాని ఒకటే ప్రొజెక్ట్ చేసేసి మనం ముందు వాళ్ళ నోట్లో మాటలు పెట్టేసి మీరు ఇలా ఉండండి అని మనం చెప్పొద్దు. కాబట్టి ఇవాళ కేతిరెడ్డి చెప్పిన సజెషన్ బాగుందండి. ఆయన కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సజెషన్స్ ఇచ్చి, అంటే ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ కూడా ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీకి ఆయన సలహాలు ఇస్తూ ఆయన ముందుకెళ్తే బాగుంటుంది. సో చూద్దాం మేడం మొత్తానికి ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.